బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ జిరాక్స్ సెంటర్లో ప్రజాపాలన దరఖాస్తుల ఫామ్స్ నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. ప్రజాపాలన దరఖాస్తులను కార్యాలయంలోనే ఆన్లైన్ చేయాల్సి ఉండగా జిరాక్స్ సెంటర్ యజమానులకి ఇచ్చి ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. గంగాధర మండలం కాసారం గ్రామానికి చెందిన దరఖాస్తులు ఓ జిరాక్స్ సెంటర్లో టేబుళ్ల మీదనే దర్శనమిస్తున్నాయి. దీంతో బయట ఆన్లైన్ చేయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రసన్న, ప్రభుత్వ పథకాల కోసము ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్నటువంటి దరఖాస్తులు ఇప్పుడు జిరాక్స్ సెంటర్ లోపల ప్రత్యక్షం అవడం అయితే ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రం లోపల ఉన్నటువంటి ఓ జిరాక్స్ సెంటర్ లో ప్రజాపాలన దరఖాస్తుల ఫాము నిర్లక్ష్యంగా పడి ఉండడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు విస్తుపోయి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాము ప్రజాపాలన లోపల తాము ఆ 3 పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ 4 గ్యారంటీల అమలు కోసము గత నెల ఆ గ్రామాల లోపల ఇటు గ్రామ సభలు నిర్వహించి గ్రామ ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. అయితే వీటిని అన్నిటిని కూడా ఇటు ఏదైతే గంగాధర మండల కేంద్రం లోపల ఒక ఇప్పుడు జిరాక్స్ సెంటర్ లోపల ఆ ఫామ్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే వీటిని ఎంతో భద్రంగా కాపాడాల్సినటువంటి అధికారులు ఇలా జిరాక్స్ సెంటర్ లోపల ఉండడం ఏంటిది అని చెప్పి అయితే ఇటు ప్రజలు విస్తుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గంగాధర మండల కేంద్రం లోపల ఉన్నటువంటి కాసారం గ్రామానికి చెందినటువంటి ఆ ప్రజాపాలన దరఖాస్తు ఇప్పుడు ఆ జిరాక్స్ సెంటర్ లోపల ప్రత్యక్షమవుతున్నాయి. అయితే గంగాధర ఇటు రెవెన్యూ కార్యాలయంకు సంబంధించినటువంటి కార్యాలయం లోపల ఇటు అధికారులు ఎవరైతే డాటా ఎంట్రీ చేపియాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ వాళ్ళు కార్యాలయం లోపల ఈ ప్రజాపాలన దరఖాస్తులను ఎంట్రీ చేయకుండా జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చి వారి చేత ఫాముకు డబ్బులు ఇచ్చి ఒక ఫాముకు ఇంత అని డబ్బులు ఇచ్చి వారితోని ఆన్లైన్ లో చేపిస్తున్నారు అని చెప్పి అయితే ప్రజలు వాపోతున్నారు. వీటిని అన్నిటిని కూడా భద్రంగా చూడాల్సినటువంటి అధికారులు ఇలా జిరాక్స్ సెంటర్లకు ఇవ్వడం ఏంటిది? అక్కడ అంటే ఇది చాలా గోప్యంగా ఉంచాల్సినటువంటి అంశము. దీన్ని ఇలా బహిరంగంగా జిరాక్స్ సెంటర్ లోపల ఎక్కడ పడితే అక్కడ ఫామ్స్ కనబడడం అయితే ఇప్పుడు ఇటు అధికారుల యొక్క నిర్లక్ష్యానికి నిలువుటెత్తుగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, మనకు థ్యాంక్ యూ శ్రీనివాస్.